ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో వాన దంచి కొడుతోంది. ముందస్తు జాగ్రత్తగా మంత్రి నారాయణ ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు. కమిషనర్తో కలిసి పలు ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్నారు. విద్యాధరపురం, బుడమేరు వంతెన ప్రాంతాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బుడమేరు కాలువ ముప్పుపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ పుకార్లేనంటూ క్లారిటీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నామని చెప్పారు. అయితే ప్రస్తుతం బుడమేరు నీరు నేరుగా నదిలోకి వెళ్తున్నాయని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అందరికీ నమస్కారం. నేను ఎన్టీఆర్ కలెక్టర్ మాట్లాడుతున్నాను. బుడమేరు గురించి ముఖ్య సూచన, మీడియాలో కానీ లేదా సోషల్ మీడియాలో ఎక్కడైనా బుడమేరు వరదల గురించి ఎవరైనా అపోహలు సృష్టిస్తుంటే దయచేసి నమ్మకండి. బుడమేరుని రెగ్యులేటర్ దగ్గర నుంచి బుడమేరు ఫ్లో మొత్తం జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నాము. బుడమేరు డైవర్షన్ కెనాల్, బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఏమాత్రం నీళ్ళు ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు బుడమేరులో ఎక్కడైతే సిటీలో నీళ్లు ఉందని కనిపిస్తూ ఉంది, అది లోకల్గా పడిన వర్షం వల్ల తప్పితే బుడమేరు ఈ కుత్తులవాగు మళ్ళీ పులివాగు నుంచి వస్తున్న వాటర్ కాదు. బుడమేరు డైవర్షన్ కెనాల్ దగ్గర ఉన్న వెలగలేరు గేట్ ఇప్పటివరకు తెరవలేదు. వచ్చిన నీళ్ళంటే డైరెక్ట్గా నదికి వెళ్ళిపోతూ ఉంది. విజయవాడ నగరంలో బుడమేరు వల్ల ఏమాత్రం ఇబ్బంది లేదు. ఇన్ కేస్ అటువంటి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటే 24 hours ముందరే అందరికీ అలర్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేసే వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు అపోహలు నమ్మకండి, భయపడకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్స్ రూమ్ పెట్టున్నాము. అక్కడికి ఫోన్ చేసి మీరు విషయం తెలుసుకోవచ్చు. దయచేసి అపోహలు నమ్మకండి, మీరు ధైర్యంగా ఉండండి, కానీ జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.